దావీదు అనుభవాన్ని బట్టి చూస్తే ఆయన కోపం వచ్చింది మనం చేసిన పాపాన్ని బట్టి. కనుక ఆయన అక్కడ వేడుకుంటున్నాడు, నన్ను స్వస్థపరచు. ఈ కోపాగ్ని వలన నా బలము క్షీణించిపోయింది, నా ఎముకలు అదురుచున్నవి, నాలో ఉన్నటువంటి బలమంతా కూడా వెడలు వెళ్ళిపోయింది, పడిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గ్రహించుకొని మనం దేవుని దగ్గర ఒప్పుకొని ప్రార్థన చేయాలి. ఇలాగే ప్రభుని వేడుకోవాలి, నన్ను రక్షించుము, నేను రక్షింపబడతాను, నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత పొందుతాను, నిన్నే నేను స్తోత్రిస్తాను ప్రభు, నీకే నేను నిన్నే నేను మహింపరచుకుంటాను. నా పాపం బట్టే, నా దోషము బట్టే నాకు కలిగింది అలాగే